ప్రోగ్రామే నేర్చుకుంటున్నాం. కాకపోతే ఇఫ్లో మళ్ళీ చూడండి ఇంకొక ఇఫ్ ఉంది. ఓకేనా, ఇఫ్లో మళ్ళీ ఇఫ్ యూజ్ చేసాం, మళ్ళీ దానిలో ఇంకొక ఇఫ్ యూజ్ చేసాం. ఓకే, ఈ ప్రోగ్రామ్ దేనికోసము అంటే మనం ఇచ్చిన నెంబర్ను ఒక ఆర్డర్ ప్రకారం చేస్తుంది అన్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక 3 నెంబర్స్ ఇచ్చారనుకోండి, 5, 2, 3 ఇచ్చారనుకోండి, దీని ఆర్డర్ ఏంటి? ఒక అసెండింగ్ ఆర్డర్ అంటే 2, 3, 5 అన్నట్టు, అంతే కదా. అంటే మనం ఇష్టం వచ్చినట్టు ఇస్తే నెంబర్స్ని ఆ నెంబర్ని ఒక ఆర్డర్ ప్రకారం చేస్తుంది. ఓకేనా వ్యూవర్స్, చూడండి మనం ఇక్కడ ఏ ప్రోగ్రామ్ నేర్చుకున్నా కూడా ఇప్పుడు నేను 5, 2, 3 ఇమ్మని చెప్పాను, అంతే కదా. 5, 2, 3ని ఒక ఆర్డర్ ప్రకారం చేస్తే 2, 3, 5 అని మీకు తెలియదా? తెలుసు. కానీ మనం ఇక్కడ నేర్చుకునేది ఆ నెంబర్ని ఆర్డర్ ప్రకారం చేయడం కాదు. ఇక్కడ స్కాన్ఎఫ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఓకేనా, ఇంట్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఈ ఇఫ్ ఎందుకు? ఇఫ్ ఇక్కడ కండిషన్ ఫెయిల్ అయితే ఏమవుతుంది? అట్లా వీటి గురించి నేర్చుకుంటున్నాం అన్నట్టు. ఓకేనా, ఈ కోడ్ గురించి. ప్రోగ్రామ్స్లో మీరు ఎప్పుడైనా సరే అవుట్పుట్ చూడకండి. ఇప్పుడు నేను చెప్పే ప్రోగ్రామ్స్లలో అన్నిటికీ అవుట్పుట్ వస్తుంది, ఆ అవుట్పుట్ చూడకండి. అవుట్పుట్ కోసం కాదు మనం చేసేది. ఓకేనా, అంటే ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటి అంటే ఈ ఇఫ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, స్కాన్ఎఫ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, ప్రింట్ఎఫ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, వీటి గురించి నేర్చుకుంటున్నాం అన్నట్టు. ఈ కోడ్ గురించి నేర్చుకుంటున్నాం మనం. చూడండి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ ప్రోగ్రామ్ ఎందుకు అంటే ఏమని చెప్పాను నేను? ఒక ఆర్డర్ ప్రకారం చేయడానికి అని చెప్పా. ఓకే, చూడండి నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. A = 1 అని తీసుకున్నాం అనుకోండి. ఓకేనా, ఇప్పుడు B = A అంటే B వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. అంటే ఈ 1 వచ్చేసి Bలోకి స్టోర్ అవుతుంది. అంటే ఇటు సైడ్ నుంచి ఇన్లోకి వచ్చేస్తుంది నెంబర్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్లోకి జంప్ అయిపోతుంది. ఇన్లోకి లెఫ్ట్ ఏంటిది, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్లో కాపీ అయిపోతుంది. ఓకే వ్యూవర్స్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మీకు దీనికోసం, ఈ ప్రోగ్రామ్ కోసం మనం ఒక బాటిల్లో నీళ్ళు తీసుకున్నారనుకోండి, ఇంకొక బాటిల్ నిండా మిల్క్ ఉంది. ఓకేనా, ఈ మిల్క్నంతటిని ఈ బాటిల్లోకి రావాలనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే మనకు ఇంకొక బాటిల్ కావాలి. ఓకేనా, ఇంకొక బాటిల్ తెచ్చుకున్నారనుకోండి, ఈ బాటిల్ తెచ్చుకున్నారు. ఓకే, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఈ బాటిల్లో ఉన్నంతా ఇందులోకి వేస్తారు. ఓకే, తర్వాత ఇందులో అంతా దీనిలోకి వేస్తారు, తర్వాత ఈ బాటిల్ అంతా ఇందులోకి వేస్తారు. అంటే ఏంటిదంటే మనకు ఒక టెంపరీ వేరియబుల్ కావాలన్నట్టు. ఓకేనా, ఇప్పుడు ఇందులో ఉన్నది ఇందులో రావాలంటే ఒక ఎంటీ బాటిల్ ఉంటే మనం దాన్ని మార్చుకోవచ్చు. అర్థమైంది అనుకుంటున్నాను మీకు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కూడా అంతే చేస్తాం అన్నట్టు. ఓకేనా, ఇక్కడ చూడండి నేను ఏం చేశానంటే ఒక ఎక్స్, వై, జెడ్, ఇంకొకటి టెంప్ అని తీసుకున్నాం. టెంప్ అంటే టెంపరీ వేరియబుల్ అన్నట్టు. ఓకేనా, మనం టెంపరీగా స్టోర్ చేసుకోవడానికి ఇది తీసుకున్నాను నేను. CLR printf ఎంటర్ ఎనీ 3 నెంబర్స్. ఓకే, ఇదంటే మనకి ఇప్పుడు ఏమవుతుందంటే ఆల్ డిఫరెంట్ కంట్రోల్ డిఫరెంట్ అన్నప్పుడు మనకు ఈ మెసేజ్ వస్తుంది, ఎంటర్ ఎనీ 3 నెంబర్స్ అని. అప్పుడు మీరు 3 నెంబర్స్ ఇచ్చారనుకోండి. ఓకేనా, ఆ నెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం 5, 2, 3 అనుకుందాం. ఓకే, మీకు అర్థం కావడానికి. ఓకే, ఇప్పుడు x = 5 తీసేసుకున్నాం, y = 2 తీసుకుందాం, z = 3 తీసుకుందాం. ఇప్పుడు దీని ఆర్డర్ మనకేం రావాలి అంటే 2, 3, 5 అని రావాలి. అది ఎలా వస్తుందో చూద్దాం ఇప్పుడు మనం. చూడండి మనం ఇచ్చిన నెంబర్స్ ఇవి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ట్ F9 కంట్రోల్ F9 అంటాంగా. కంట్రోల్ F9 అన్నప్పుడు మనకి ఈ మెసేజ్ వస్తుంది, ఎంటర్ ఎనీ 3 నెంబర్స్. అప్పుడు మనం 3 నెంబర్స్ ఇస్తే ఫస్ట్ ఇది వెళ్ళి ఎక్స్లో స్టోర్ అవుతుంది, ఇది వెళ్ళి వచ్చేసి వైలో స్టోర్ అవుతుంది, ఇంకొక నెంబర్ ఇస్తే అది వెళ్ళి జెడ్లో స్టోర్ అవుతుంది. ఓకే కదా, మీరు ఫస్ట్ ఇచ్చింది ఎక్స్లో స్టోర్ అవుతుంది. ఇది మీకు ఆల్రెడీ నేను స్కాన్అప్ చెప్పేటప్పుడు చెప్పేశాను. ఇప్పుడు అండి ఇక్కడ మనం మీరు ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా మీకు లాజిక్ తెలియాలి. ఓకేనా, ఇప్పుడు నేను మొన్న మీకు ఒక ప్రోగ్రామ్ చెప్పాను ఏంటి, ఇఫ్ ఎల్స్లో ఈవెన్ నెంబర్ అంటే ఏంటి, ఆడ్ నెంబర్ అంటే ఏంటి అనేది. ఓకేనా, ఇప్పుడు నేను మిమ్మల్ని ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ ప్రోగ్రామ్ రాయాలంటే ఫస్ట్ మీకు ఈవెన్ నెంబర్ అంటే ఏంటి, ఆడ్ నెంబర్ అంటే ఏంటో తెలియాలి. ఓకే, అంటే మీకు అక్కడ లాజిక్ తెలియలేదు అనుకోండి, ఏదైనా నెంబర్ని 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే దాన్ని ఈవెన్ నెంబర్ అంటారని. ఓకేనా, రిమైండర్ 1, 2 వస్తే దాన్ని ఏమంటారంటే ఆడ్ నెంబర్ అంటారని మీకు తెలియాలన్నట్టు. అది తెలియకపోతే మీరు ప్రోగ్రామ్ రాయలేరు. అట్లాగే ఇక్కడ కూడా ఇప్పుడు మనకి ఏం కావాలి అంటే దీన్ని ఒక ఆర్డర్ ప్రకారం చేయాలి. ఓకే, ఒక ఆర్డర్ ప్రకారం చేయాలి అంటే చూడండి దానికి లాజిక్ ఏంటిది అంటే దానికి కావాల్సిన ప్రోగ్రామ్ ఏంటిది అంటే ఇది అన్నట్టు. ఓకే, ఇప్పుడు చూడండి ఎట్లా అంటే ఇఫ్ ఎక్స్ వాల్యూ ఎంత చూడండి 5 అనేది గ్రేటర్ దాన్ వై అయితే ఇందులోకి రమ్మంటున్నాం. ఎక్స్ వాల్యూ ఎంత 5, వై వాల్యూ 2 అంటే 5 అనేది గ్రేటర్ దాన్ 2 కదా, కరెక్టే కదా. కరెక్ట్ కాబట్టి ఈ బ్రాకెట్లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత మనకు 5 అంటే ఇప్పుడు మనకి ఇక్కడ టెంప్లోకి ఏమొచ్చేస్తుంది అంటే 5 వస్తుంది. ఓకేనా, మీకు కన్ఫ్యూజ్ ఉంటే రాసుకోండి. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ 5 కాబట్టి టెంప్లోకి ఏమొచ్చేసింది 5 వచ్చింది. ఓకే, నేను చెప్పా ఇటు సైడ్ నుంచి ఇటు వస్తుంది అన్నట్టు. ఓకే, తర్వాత వై వాల్యూ ఎంత 2, ఇప్పుడు మనకి ఎక్స్ కావాలి కదా అంటే ఎక్స్లోకి 2 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు మనకు టెంప్లో ఎంత ఉండే 5 ఉండే, అంటే ఇప్పుడు దేనిలోకి వచ్చేస్తుంది వైలోకి వస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏం జరిగిందో మీరు చూసినట్టయితే
ఏమైంది మనకి ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు యాక్చువల్లీ 5 ఉండే ఇప్పుడు ఎక్స్ 2 అయింది కామా వై ఈక్వల్ టు 5 అయింది. ఎలా అయింది చూడండి, ఇందులోది ఎక్స్లోది ఎక్స్ వాల్యూ ఎంత 5 అనేది టెంప్లోకి వచ్చింది. ఓకేనా, వై వాల్యూ ఎంత 2 అది ఎక్స్లోకి వచ్చింది. చూడండి టెంప్లో ఇంతకుముందు మనకి ఎంత ఉండే 5 ఉండే, ఆ 5 వచ్చేసి మనకు దేనిలోకి వచ్చిందంటే వైలోకి వచ్చింది. అంటే ఎక్స్ వాల్యూ 2 అయింది, వై వాల్యూ 5 అయింది. ఓకేనా, నెక్స్ట్ చూడండి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి ఎక్స్ వాల్యూ ఎంత ఇప్పుడు మనకు 2, ఇది కాదు ఇప్పుడు మారిపోయింది మనకు, దానిలో దీనిలోకి దీనిలోకి ఈ బాటిల్లోకి ఈ బాటిల్లోకి ఈ బాటిల్లోకి ఈ బాటిల్లోకి ఈ బాటిల్లోకి ఈ బాటిల్లోకి వేసామన్నాడు మనం ఇంతకుముందు నేను చెప్పిన ఎగ్జాంపుల్ లెక్క. ఓకేనా, ఇప్పుడు మనకు ఎక్స్ వాల్యూ ఎంత 2, జెడ్ వాల్యూ 3, 2 గ్రేటర్ దాన్ 3నా కాదు కాబట్టి ఈ కోడ్ మనకు ఈ కండిషన్లో ఉన్న ఈ కోడ్ని టెక్స్ట్ చేయదుగా, మనకు మళ్ళీ ఇక్కడ స్కిప్ అయిపోతుంది, స్కిప్ అయిపోయి ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకేనా, అంటే ఇప్పుడు మనకు చూడండి వై వాల్యూ ఎంత 5, జెడ్ వాల్యూ ఎంత 3, అంతే కదా, 5 గ్రేటర్ దాన్ 3 కరెక్టే కదా, కరెక్ట్ అయింది కాబట్టి ఇందులోకి వస్తుంది. చూడండి వై వాల్యూ ఎంత 5, అంటే టెంప్ ఈక్వల్ టు వై అంటే టెంప్ వాల్యూ ఎంత అన్నట్టు ఇప్పుడు మనకు 5 అన్నట్టు, అంటే టెంప్లోకి వచ్చేసి 5 వస్తుంది. జెడ్ వాల్యూ ఎంత 3, అంటే మనకి ఇప్పుడు వైలోకి వచ్చేసి 3 వస్తుంది. టెంప్లో ఎంత ఉండే ఇంతకుముందు మనకు 5 ఉండే, అంటే ఇప్పుడు మనకు జెడ్ వాల్యూ వచ్చేసి 5 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏం జరిగింది, స్వాపింగ్ అయిపోయింది. చూడండి దానిలో దీనిలోకి ఇందులో దానిలోకి, అంటే ఇప్పుడు మనకు వై ఈక్వల్ టు 3 అయిపోయింది కామా జెడ్ ఈక్వల్ టు 5 అయింది. ఓకే, మనం ఏం చేసాం ఇక్కడ ఒక టెంపరీ వేరియబుల్ని తీసుకొని దీనిలో ఉన్నది ఇలా పెట్టేసాం. అంటే అప్పుడు మనకి ఇక్కడ వైలో ఉన్నది ఖాళీ చేసేసాం అన్నట్టు, జెడ్లో ఉన్నదాన్ని వైలోకి పంపించేసాం. అంటే ఇప్పుడు మనకు జెడ్ ఖాళీ అన్నట్టు. టెంప్లో ఏముంది ఇంతకుముందు మనకు టెంప్లో ఉన్నదాన్ని మళ్ళీ జెడ్లోకి పంపించేసాం. అంటే ఇందులోకి పంపడం వల్ల మనకి ఏమైందంటే దానిలో వాల్యూ దీనిలోకి వచ్చింది, దీనిలో వాల్యూ దానిలోకి వచ్చింది. ఓకేనా, ఇప్పుడు చూడండి మనకు మళ్ళీ దాన్ని ప్రింట్ చేయమంటున్నాం. ఏంటి ఇక్కడ ఒక మెసేజ్ రాసేసుకున్నాం, ఏంటి ద నెంబర్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ అని వచ్చేసి ఎన్ని నెంబర్స్ని ప్రింట్ చేస్తున్నాం, 3 నెంబర్స్ని ప్రింట్ చేస్తున్నాం కాబట్టి 3% డీలు ఎక్స్ కామా వై కామా జెడ్ని ప్రింట్ చేయమంటున్నాం. చూడండి కంట్రోల్ F9 ఆల్ట్ F9 ప్రెస్ చేశాను నేను, 1 ఎర్రర్ ఉంది. ఏంటి ప్రింట్ఎఫ్ స్పెల్లింగ్ PRINTF కదా, PRINTF కంట్రోల్ F9. ఇప్పుడు చూడండి ఎంటర్ ఎన్ని 3 నెంబర్స్ అని అడుగుతుంది, ఇద్దాం ఒక నెంబర్. ఏంటి మనకు 5, ఇంకొకటి వచ్చేసి 2, ఇంకోటి వచ్చేసి 3. చూడండి దాని ఆర్డర్ ఏంటిది 2, 3, 5 కరెక్టే, అంతే కదా. అట్లా మనం ఇచ్చిన నెంబర్ని ఒక ఆర్డర్ ప్రకారం చేయడానికి ఈ ప్రోగ్రామింగ్ చేసాం. ఇక్కడ మీరు చూడాల్సింది అట్లా అది కాదు. చూడండి ఇఫ్ ఈ కండిషన్ చూసుకుంటుంది, ఈ కండిషన్ కరెక్ట్ అయితేనే ఇందులో ఉన్న కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, అంటే దానిలో ఉన్న కండిషన్ టెక్స్ట్ చేసుకుంటుంది. ఒకవేళ ఇంతకుముందు మనకు చూడండి ఇక్కడ ఈ కండిషన్ ఫెయిల్ అయిపోతే స్కిప్ అయిపోయి ఈ కండిషన్కి వచ్చేసింది. ఓకేనా, అట్లా చూడండి ఇప్పుడు మళ్ళీ మనం వేరే నెంబర్స్ ఇచ్చి చూద్దాం. 7, 1, 3, 4, 7, 1, 4 అని ఇచ్చేసాం. చూడండి 1, 4, 7 అని వచ్చింది. ఓకేనా వ్యూవర్స్, మీ సలహాలను సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఈ వెబ్సైట్ని మన ఈ ఛానల్ని మీ ఫేస్బుక్లో మీ ఫ్రెండ్స్తో కానీ మీ రిలేటివ్స్తో కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.